హాయ్ హలో నిన్నటి వీడియోనైతే ఇవాళ మీకు షేర్ చేసుకుంటున్నాను. నిన్న రైస్లోకి అన్నం వేడివేడిగా చేశాను. ఇక తర్వాత కొబ్బరి పొడి అయితే చేశాను. కొబ్బరి పొడి చూడంగానే బాలింత రోజులు గుర్తొచ్చాయి. ఇక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి అయితే వేసుకొని తిన్నాను. చాలా బాగుంది. వేరే అన్నం అయితే ఏమీ అవసరం పడదు. నార్మల్గా ఈ కొబ్బరి పొడి అనేది నేను కాకరకాయ ఫ్రైలోకి వేసి పెట్టుకున్నాను. అయితే ఈ కొబ్బరి పొడి అనేది చూడంగానే అన్నంలోకి కలిపేసుకొని తిన్నాను. ఇక మా బాబు 7th క్లాసు, వాడికైతే ఇవాళ ఫుల్ డే ఉంది. ఇక వాడికి ఒక్కటి లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా పొటాటో ఫ్రై పిల్లలకి చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైని తరిగి పెట్టుకున్నాక కూల్ వాటర్తో కడిగి తర్వాత వండితే ఈ పొటాటో ఫ్రై అనేది ముద్దగా రాదు. నార్మల్గా పొటాటో ఫ్రైకి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ తక్కువ వేస్తే ముద్దగా వస్తుంది. కానీ ఇలా చల్లని నీటితో కడిగి తర్వాత ఈ ముక్కల్ని మనం ఫ్రై చేస్తే పొడి పొడిగా ఫ్రై అనేది బాగా వస్తుంది. నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. ఇక తర్వాత ఇంకో పక్కన అయితే కాకరకాయ ఫ్రై చేశాను. కొంచెం ఉడకబెట్టుకొని కాకరకాయని ఈ కొబ్బరి కారంతో వేసి చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికంతా ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళకి హాఫ్ డేనే. ఇక ఈ కొత్త యూనిఫామ్లు అయితే దేవి పక్కకు పెడుతున్నాను. ఎందుకంటే సూతకం కదా, కొత్త బట్టలు వేసుకోకూడదు. అందుకు ఇంకా వాటర్లో దేవేస్తే సోమవారానికి ఆరుతాయని. పైగా వాతావరణం అయితే చల్లగా ఉంది కదా, ఆరవని. ఇంకా మా శరవణ్కి అయితే క్యారీ పెట్టేశాను. ఇక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. పూజ చేసుకోకపోయినప్పటికీ ఇల్లు బాగా క్లీన్గా బండలన్నీ తుడిచేసుకొని ఇక పూలన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక పువ్వు అయితే చాలా పెద్దదిగా బాగుంది. ఇంకా ఆ పువ్వును పెట్టుకుందామని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా వాటర్ మార్చేసుకొని మళ్ళీ పూలన్నీ ఫ్రెష్గా వచ్చిన పూలన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇక అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవాళ మధ్యాహ్నానికి మా పాప బాబు ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఇంక ఇవి పూలు అయితే పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇంకా మా లంచ్ వచ్చేసి అన్నము, పొటాటో ఫ్రై, ఇంకా కాకరకాయ ఫ్రై చేసుకున్నాము. సాటర్డే రోజు వీడియో అండి. బాయ్.